22వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు దయచేసి చదివి సహాయం ఆ చేయండి. సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి నీకు వందనాలు. మా మంచి కాపరి నీకు వందనాలు. ఈ ఉదయకాలం మరలా మేమందరినీ పాద సన్నిధికి రావడానికి మా బ్రతుకులో మరి ఒక పునరుద్ధాన దినం ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ మా మధ్యలోకి దిగి వచ్చిన వాడా అయ్యా, పూర్తిగా నన్ను మమ్మల్ని మీ వశంలోకి తీసుకొని మీ వాక్య సత్యములు మాకు నేర్పించి మీకు ఇష్టమైన కార్యమంతయు మా అంతరంగంలో జరిగించమని, అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి విరోధ శక్తులను, అంధకార క్రియలను, అవిధేయతను, అనాలోచనను యేసు నామములో నేను కొట్టివేస్తూ ఉన్నాను. ప్రభా, పూర్తిగా నీ స్వాధీనములు మమ్ముంచుకొని మీరే మాతో మాట్లాడమని, మీకు ఇష్టమైన కార్యమంతా జరిగించి పంపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అబ్రహాము తన ఏకైక కుమారుడైనటువంటి అతన్ని దేవుడు కోరుకోవడం, అతడు అర్పించడం ఎప్పుడో తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళా ఎందుకు అనుకునే వాళ్ళని దయతో నన్ను క్షమించండి. ఆయన చెప్పమంటే నేను చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు తెలిసిన విషయాలే అయినా, ఎరిగిన మనుషులే అయినా మళ్ళీ చూసుకోమా, మళ్ళీ కలుసుకోమా. ఎస్, దేవుడు మనకెప్పుడో తెలుసు, ఆయన ప్రేమ తెలుసు, ఆయన కార్యాలు తెలుసు. కానీ ప్రతిసారి ఆయనను కలుసుకొని ఆయనతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము సంగతి మనందరికీ తెలుసు. ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడినవాడు, ఏర్పరచబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. దేవుడు కోరుకున్న స్థాయికి తాను ఎదగడానికి, తాను నిలబడడానికి ఆయన పూర్తిగా అప్పగించుకున్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పరిశోధించాడు. సాతానుగాడు శోధిస్తే యేసయ్య పరిశోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశోధించడం అంటే ఇంకా తనకు నచ్చనిది మనలో ఏదైనా ఉంటే తీసివేయడానికే. అంటే దాన్ని వెండిని పరిశోధించడం అంటే అగ్నిలో వేస్తారు. ఆ ప్రాసెస్లో అందులో ఉన్న బంగారమైనా, వెండైనా, మరొకటైనా అవసరము లేనిది ఏదైనా తీసి మరింత శ్రేష్టమైనదిగా నిగ్గు తేల్చడానికి చేసే పని అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని తెలియకుండా అయ్యో ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడతాడా, ఇలా చేస్తాడా దేవుడని ఎవ్వరూ బలహీనపడకూడదని దేవుడు ఆ మాటను అక్కడ రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, ప్రభు ఏమని మాట్లాడాడు అంటే, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు కుమారుని నాకు తీసుకొచ్చి అర్పించు అన్నాడు అండి. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? వెంటనే ఏ ప్రాంతానికి, ఏ పర్వతం మీదకి వెళ్ళమన్నాడో ఆ పర్వతం దగ్గరికి తానే గాడిదకు గంత కట్టి, తానే కావలసిన కట్టెలను చీల్చి 2 పనివాళ్ళను పిలిచి వాళ్ళకి అప్పగించి తాను బయలుదేరాడు కుమారుని తీసుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముకు దాసదాసులు లేకుండా, పని వాళ్ళు లేకుండా లేడు కదండి.
ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అప్పుడు ఏ పనివాడిని పిలిచి గాడిద గంత కట్టమన్నా కడతాడు, కట్టెలు చీల్చండ్రా అంటే చీల్స్తాడు, నిప్పును అవన్నీ కత్తి సిద్ధం చేయమంటే చేస్తాడు. ఓకే, అంటే నన్ను ఎంత బాగా నేను పిలిస్తే ఏమీ చూడకుండా, మారు మాట్లాడకుండా నేను అక్కడి నుండి బయలుదేరి వచ్చాను. ఆ దేశం ఏంటో, ఆ ప్రాంతం ఏంటో, ఆ పరిస్థితి ఏంటో ఏది నాకు తెలియకపోయినా నేను నమ్మి వచ్చాను. ఇప్పటి వరకు ప్రయాణం సాగింది. నాకు నువ్వు వాగ్దానం చేసినట్లు కుమారుని ఇచ్చావు. ఇప్పుడు నేను గతమంతా మర్చిపోయి ఇక ఈ కుమారుణ్ణి ప్రేమిస్తానని నువ్వు ఎలా అనుకున్నావు అని దేవునితోనే మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక్కొక్కసారి మనకు ఒక ప్రశ్న వేస్తే మనల్ని పరిశోధిస్తే తిరిగి మన జవాబేంటో తెలుసుకోవడానికి తప్ప మరొకటి కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానో నా కుమారుని ప్రేమిస్తున్నాను నీకు రుజువు కావాలి. ఆ కట్టెలు నేనే చీలుస్తా, ఆ గాడిదకి నేనే గంత కట్టిస్తా, నేనే వెంటబెట్టి తీసుకెళ్తా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నీకంటే ఏది నాకు ఎక్కువ కాదు అని చర్యల ద్వారా రుజువు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత విశ్వాసం గలవాడో మనకు అబ్రహాము గురించి మనకు బాగా తెలుసు. తన విశ్వాసము ఏ విధంగా రుజువుపరుచుకుంటున్నాడు, దేవుని మీద ఉన్న ప్రేమను ఏ విధంగా రుజువుపరుచుకుంటున్నాడంటే క్రియల ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయలుదేరారు. అక్కడికి వెళ్ళి ఆ పని వాళ్ళతో చెప్పాడు, మీరు ఈ గాడిదతో ఇక్కడే ఏ పర్వతము దగ్గరికైతే ప్రభు వెళ్ళమన్నాడు అక్కడికి రీచ్ అయ్యాక, అక్కడికి చేరుకున్నాక ఆ కొండ దిగున, ఆ పర్వత దిగువ ఆ పని వాళ్లను గాడిదను వదిలేసి ఏమని చెప్పాడో మనం చదవాలి. మీరు ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. చాలండి. ఆ కట్టెలు చూస్తుంటే, కత్తి చూస్తుంటే, నిప్పు చూస్తుంటే జరిగేది ఏదో అక్కడ జరుగుతుంది అని అర్థమవుతుంది. కానీ ఏమని చెప్తున్నాడు? మేము వెళ్ళేది ఖాయం, పైకి వెళ్ళేది ఖాయమే, అక్కడ జరిగించాల్సిందంత జరిగించేది ఖాయమే, తిరిగి మరలా రావడం కూడా ఖాయమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ సామాన్యమైన మనుషులైతే దేవుడు ఆ మాట చెప్తే పోన్లే ఏం చేస్తాం, అరే ఆ గంత కట్టండి రా, అరే ఆ కట్టలు తయారు చేయండి అని ఆ మొహం చూస్తేనే వీళ్ళందరికీ అర్థమైపోయేలా చేస్తారు. పని వాళ్ళకు కానీ కనీసం శారమ్మకు కానీ విషయం తెలియకుండా దేవుడు చెప్పిన మాటను చేయుటకు సంసిద్ధుడయ్యాడు అబ్రహాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనమంతరము కుటుంబాలుగా ఉంటాము, సంఘంగా ఉంటాము, దైవజనులతో దేవునితో సహవాసం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం ఉండాలి, ఆయనతో సహవాసం ఉండాలి. ఆయనను ఎంత ప్రేమిస్తున్నామో ఎవరికి వాళ్ళే రుజువు చేయాలి. కుటుంబంలో యజమాని కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటాడు కాబట్టి ఆయన రుజువు చేస్తే ఇంకా సరిపోదులేండి అంటే కుదరదు. దేవునికి మహిమ కలుగునుగాక. జీతం తీసుకొస్తే, రేషన్ తీసుకొస్తే అందరికీ సరిపోద్ది, అందరం వాడుకోవచ్చు. కానీ ఈ ఆధ్యాత్మిక స్థాయి మాత్రం ఎవరికి వాళ్ళమే ప్రభుతో ఉన్న సంబంధాన్ని రుజువు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఎవరికి వారమే భూమి మీదకి వచ్చాం, ఎవరు వారమే వ్యక్తిగతంగా రక్షణ తీసుకున్నాం గనక ఎవరికి వారమే ఆయనను ఎంత ప్రేమిస్తున్నామో రుజువు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మనల్ని వ్యక్తిగతంగా ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ పైకి వెళ్ళడానికి సిద్ధపడ్డారో ఒక చక్కని విశ్వాసపు మాటను ప్రకటించారు. ఆ పని వాళ్ళు ఆశ్చర్యపడి ఉంటారు, ఇదేంటండి ఇవన్నీ పట్టుకొని పైకి వెళ్తున్నాడు, మరలా వస్తామంటుండి, ఇది ఎట్లా సాధ్యమని. నిజం మనందరికీ తెలుసు. ఆ పైకి వెళ్ళడం, అక్కడ కుమారుడు అడిగిన ప్రశ్నకే గుండె పగిలిపోవాలి కదండి. నాన్నగారు కత్తి ఉంది, దహన బలికి కావలసిన ఎన్ని ఉన్నాయి, మరి గొర్రెపిల్లేది అని అడిగాడు. నిజంగానే ఆ కుమారుడికి ఆ విషయము తెలియదు. తననే బలిగా అర్పిస్తారన్న సంగతి కుమారుడికి తెలియదు. అప్పుడు పట్టుకొని గట్టిగా ఎడుతాం మనమైతే.
కొడుకా ఎంత పని అయిపోయిందిరా, దేవుడు ఇలా చెప్పాడురా, ఇచ్చాడని నేను చాలా మురిచిపోయానురా నాన్న, నువ్వు ఓర్చుకోరా, మరేం చేద్దాం. ఏవి అలాంటి పిచ్చి మాటలే లేవు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దహన బలికి కావలసినటువంటి ఆ పొట్టేలు దేవుడు చూసుకుంటాడని చెప్పాడు. దేవునికి మహిమ కలుగున గాక. సరే వెళ్ళాడు, వెళ్ళగానే కనబడిందండి? కనబడలేదు. ప్రయాణములు అడిగాడు, దేవుడు చూసుకుంటాడన్నాడు, కనబడలేదు. ఇప్పుడు ఏం చేశాడు? బలిపీఠాన్ని మొత్తం సిద్ధపరిచి కట్టెలు పేర్చి అబ్బాయిని బంధించి దాని మీద పడుకోబెట్టాడు. అప్పటి వరకు కూడా దేవుడు వేచి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే కత్తి పైకి లేపాడో 11, 12 మనం చదువుదాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెన్ను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ తొందరపడడండి. దైవజనులు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆయన సమయంలో ఆయన పని చేస్తాడు. ఒక అడుగు ముందు చేయడు, లేటుగా చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఏం చేయాలనుకుంటాడో అప్పుడే చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ అబ్రహాముని ఇంకనూ పరీక్షించాలని, అబ్రహాముని ఇంకనూ గమనించాలని, మరి ఆయన ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో ఆయనకైతే ఆల్రెడీ తెలుసు. నీకు నాకు తెలియాలని, ప్రపంచానికి తెలియాలని ఆయన ఆగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపం బాధపడుకుంటూ ఎక్కేసాడు. పాపం ఎంత మదన పడిపోతున్నాడు. అందుకని వెళ్ళగానే యెహోవా చూసుకుంటాడు అన్నాడు కాబట్టి, మరి చూసుకోకపోతే బాగోదని అక్కడ తయారుగా పెట్టలే. ఏం చెప్పాడో, ఏం చెయ్యమన్నాడో ఆ పని పూర్తిగా హృదయపూర్వకంగా నీవు నెరవేర్చే వరకు వేచి చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనందరికీ తెలుసు, లాస్ట్ డేస్లో ఇలాంటి పరిస్థితి మనకు రావచ్చు. యేసు నామాన్ని ఒప్పుకోవడానికి నీవు ఒప్పుకుంటావా లేదా అని నా పీక మీద కత్తి పెట్టవచ్చు. అలాంటి పరిస్థితి వచ్చినా కిందేం మాటలో, వాడు రానప్పుడు ఏం మాటలో, పేపర్లు చదివినప్పుడు ఏ ధైర్యమో, వాడు కత్తి పెట్టినప్పుడు కూడా అదే ధైర్యం. దేవునికి మహిమ కలిగిన గాక. రాని చూద్దామని ఇంట్లో మనం బీరాలు పోయి గొప్పలు చెప్పుకొని తీరవాడు వచ్చి ఇటు అనుకోలేదు, నేను ఇటు అనుకోలేదంటే వేస్ట్ అవుతుంది. అప్పటి వరకు కూడా, చివరి వరకు కూడా దేవుడు గమనిస్తాడన్న సంగతి ఎరిగిన వారమై, అందుకే అంతము వరకు నన్ను నీకోసం నిలబెట్టు స్వామి అని మనం ప్రతిసారి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ బలిపీఠం మీద పెట్టాడో కత్తి ఎత్తాడు, అప్పుడు దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఒక్క క్షణం ఆగితే ఆ బలి అర్పించేసేవాడు. ఆ క్షణం ఆగకుండా దేవుడు వెంటనే పిలిచాడు. ఇక్కడ ఎంత ధైర్యముతో నేను మరలా తిరిగి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పడంలో ఆయనకి ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం ఉందంటే, మనందరికీ తెలుసు ఈ కుమారుడు అతనికి కలిగినప్పుడు 100 years కదండి. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఎలా నమ్మాడు? రోమా 4:18 రాయబడి ఉంది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఏ ఆధారము లేదు, ఏ స్కోప్ లేదు, ఏమి అనుకోవడానికి లేదు అసలు. అయితే కూడా మనుషుల వల్ల అయితే అలాంటి మనం అనుకోవాలి. ఇది దేవుడు చేసే కార్యం గనక దేవుడికి ఏదైనా సాధ్యమే నమ్మాడు. దేవునికి మహిమ కలుగునగాక. అలా నమ్మే మృతతుల్యమైనటువంటి ఆ శరీరము బలం పొందుటకు కారణమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే రోమా 4:17 ఏమని ఉంది అంటే, మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడు అని నమ్మేశాడు. ఈ రెండు నమ్మాడు కదండి. ఏమీ లేని శూన్యంలో దేవుడు ఇస్తాడు అని నమ్మాడు. ఇస్తే మళ్ళీ ఆయనకి ఇచ్చాను అనుకో మళ్ళీ ఇస్తాడని నమ్మాడు.
అసలు ఏ ఆధారము లేనప్పుడే అది అసలు దీన్ని ఒప్పుకుంటాకి కారణాలు సైన్స్ ఏది ఒప్పుకోనప్పుడే ఆయన చేస్తాడు. ఆయన అన్నిటికంటే గొప్పవాడు అని తెలుసుకొని నమ్మాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తిరిగి మళ్ళీ నమ్మాడు. పోనీ ఇప్పుడు నేను బలిచ్చిన మరలా ఆ బూడిదలో నుండి మరలా నా కుమారుణ్ణి ఆయన తీసుకురాగలను. దేవునికి మహిమ కలుగును గాక. నేను అక్కడ తీసుకెళ్తే అక్కడ అడ్డుకోకుండా పోతాడా అని ఉట్టికి ఊహనే పోలే, సమస్తం సిద్ధం చేసుకొని పోయాడు. ఎలాగ నేను అర్పించేదే బూడిద ఖాయమే. నేను మరలా బూడిదలో నుండే దేవుడు మరలా నా కుమారుని బయటికి తీసుకురావాలి. ఎందుకంటే మట్టికి ఈ ఆకారం ఇచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మట్టిని మరలా మహిమకు మార్చగలిగిన వాడని మనకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు గనక ఆ విశ్వాసము తనలో అంతగా ఉంది. సరే ఉన్నది. ఆపిన తర్వాత ఏమంటాడు? అటు చూడమన్నప్పుడు పొదల్లో ఉన్నటువంటి రెప్పుటోలు కనపడింది. అప్పటి వరకు ఎందుకు కనపడలేదండి? అప్పటి వరకు నీకు దాచిపెట్టినవి, నీకు సిద్ధపరిచినవి ఎందుకు కనబడలేదంటే మన విశ్వాసము చివరి వరకు పరీక్షించబడడం, అది సర్వలోకానికి తెలియబడడం దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసే కార్యాలు మన జ్ఞానానికి మన బుద్ధికి అందకపోవచ్చు, కానీ తప్పకుండా మనకు మేలు కలుగునట్లు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే అధ్యాయంలో ఆ గొర్రె పొట్టేలను చూశాక యెహోవా చూచుకొనును అన్నప్పుడే అక్కడ పెట్టాడండి. కానీ కనపడనివ్వలే. కనపడితే నేను చెప్పాను కదా నాన్న, అదిగో ఉందనుకో, నేను పక్క పెట్టి అది తీసుకొచ్చేస్తాడు కదా. కానీ నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందంటే చివరి వరకు నన్ను పరీక్షించిన నేను నిలబడగలను అంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరీక్ష అయినా మనము కూడా చివరి వరకు నిలిచి ఉండడానికి, నిలబడడానికి మనము ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. కానీ ఇక మొదలుపెడితే ఏమన్నా సాయం వస్తుందేమన్నా దానికోసం ఎదురు చూడ సున్నైద్ది. ఆయన మాట నెరవేర్చుటకే మనం చివరి వరకు ప్రయత్నం చేయాలి, నెరవేర్చి తీరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అబ్రహామును దేవుడు అలాగే చేశాడు. ఆ అబ్రహాములో ఉన్న విశ్వాసం ఎంతటిదంటే, నాకు విశ్వాసం కావలసినంత ఉందండి అని మాటలు చెప్పేవాడు కాదు, క్రియల ద్వారా రుజువు చేశాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమన్నాడు 12వ వచనములో? దీనిని బట్టి, ఇందును బట్టి నీవు నాకు భయపడువాడవని నాకు కనబడుతుంది అన్నాడు. ఏమండి? అంటే క్రియల ద్వారా రుజువు చేసుకోవాలి మనము దేవుని ఎంత ప్రేమిస్తున్నాము, దేవుని మాట ఎంత బాగా వింటున్నామో, దేవునికి ఎలాగా లోబడుతున్నామో, దేవునికి ఎలా భయపడుతున్నామో. మాటలతో కాదు, క్రియల్లో రుజువు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మాటల్లో చెప్పమంటే మనకంటే బాగా ఎవరు చెప్పరు. వర్ణించి చెప్పగలుగుతాం, కానీ ప్రభు చెప్తున్నాడు క్రియల్లో రుజువు చేసుకోమంటే. అందుకనే నీవు నాకు భయపడువాడవని ఇందువలన నాకు కనబడుతుంది అన్నాడు. అందుకని 16 నుండి 18 వరకు మనము చదువుకుంటే, తర్వాత చదువుకోండి. నీ ఈ కార్యము నీవు చేసినందున నాకు భయపడుతున్నావని, నా మాట జవదాటవని, నేనేదడిగితే అది నీవు భూమి మీదనే నెరవేరుస్తావని, అది నీకెంత ఇష్టమైనదైనా నాకంటే ఎక్కువ కాదని నువ్వు రుజువు చేస్తావని అర్థమైంది. కాబట్టి నిన్ను జనములకు తండ్రిగా చేస్తానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నిజంగా ఒకసారి 2 సార్లు కాదండి. అబ్రహాం చరిత్ర మనకందరికీ తెలుసు. 17వ అధ్యాయంలోనే పేరు మార్చేసి అనేక జనములకు తండ్రి అని వచ్చే అర్థం వచ్చే పేరు పెట్టాడు. హవ్వమ్మ కూడా అలాగే పెట్టారు. వాళ్ళు పిలుచుకున్నారా లేదా? ఎప్పుడు పిలిచారండి? ఎక్కడ కనపడతలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హేళన చేశారంట. అక్కడున్న వాళ్ళందరూ మీ వయసు చూస్తే వీళ్ళు ఇంత ఎక్కువైపోయింది, ఆయనేమో అనేక జనములకు తల్లి అంటాడు, ఈయనేమో అనేక జనములకు తండ్రి అని ఈమె పిలుస్తుంది. ఇది ఎక్కడ వాళ్ళరా ఎక్కడ చూడలేదని
సగం మంది వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ పరమ దేవుని దగ్గరికి వచ్చేసారు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రియల ద్వారా రుజువుపరుచుకునే సమయం వచ్చినప్పుడు ఏమాత్రం కూడా సంకోచము లేకుండా క్రియలు చేసి నేను ఆయనను ప్రేమిస్తున్నానని అబ్రహాం గారు రుజువు చేసుకున్నాడు. క్రియలు లేని విశ్వాసము, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వాక్యంలో ఉంది. నమ్మితేనే నీతిమంతుడిగా తీర్చినటువంటి దేవుడు ఆ నమ్మిన విశ్వాసాన్ని క్రియల్లో కూడా రుజువుపరచాలని ఆయన ఆశించాడు. అలాగ ఒక పరీక్ష పెట్టాడు. క్రియల ద్వారా కూడా నేను ఆయనను ప్రేమిస్తున్నాను, ఆయన మాట వింటాను, ఆయన ఎందు విశ్వాసం ఉంది అని రుజువు చేసుకున్నాడు. ఏమీ లేనప్పుడు నమ్మాడు. ఇచ్చినా ఇది బూడిదైపోయినా మరలా దేవుడు దానిలో నుండి నా కుమారుడు నాకు తిరిగి రప్పించగలడు అని కూడా నమ్మాడండి. అందుకని మనందరికీ తెలుసు, జనములకు తండ్రిగా చేశాడు. 51:2 యెషయా గ్రంథములు అంటాడు, నేను ఒంటరిగా వాడిగా ఉన్నప్పుడు నేను పిలిచాను, ఇప్పుడు అతన్ని పెక్కు మంది అగునట్లుగా నేను అతన్ని ఆశీర్వదించాను. ఎవరు? ఇద్దరిది అదే విశ్వాసం గనక అక్కడ 2 పేర్లు కూడా దేవుడు సమానంగా రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా దేవుణ్ణి ప్రేమించే మనము నేర్చుకోవాల్సింది, మనకు చెప్తున్నటువంటి ఒక చక్కని ఊరట కలిగించే మాట ఏంటి అంటే రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలండి. దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగునట్లు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. 1 కొరింథీ 2:9 అంటాడు, నువ్వు ఆయనను ప్రేమిస్తే నీ కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడు, కంటికి కనపడలే, చెవికి వినబడలే, హృదయానికి గోచరము కానివి దేవుడు నీ కొరకు సిద్ధం చేశాడు అంటారు. మీరు నమ్ముతారా? మీరు మరి ఏవేవి మనకు లేవు, ఏవేవి మనకు అవసరమో, ఏది కావాలని నువ్వు కోరుతూ నువ్వు ఆయనను ప్రేమించేవాడిగా ఉంటే, ఏమండి, దేవుడు లోకాన్నే ప్రేమించాడు, దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా ప్రేమించాడు. ఆయన ప్రేమించడం కాదు, మనం ఆయన ప్రేమించాలి. దేవుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అని నేను చెప్పక్కర్లే. ప్రేమించబట్టే ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించబట్టే మహిమనంతా వదిలిపెట్టి మట్టి రూపము, శరీర రూపము, రక్త మాంసాలు ధరించుకొని దాసుడుగా, రిక్తుడుగా భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అంతగా ప్రేమించే ఆ దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నామనేది ఈ పూట మనం ముందు పెట్టిన ప్రశ్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు. ఎంతగా అంటే ప్రాణం పెట్టునంతగా, అవునా, మరణం పొందినంతగా మనల్ని ప్రేమించాడు ఆ దేవుడు. నువ్వెంత ప్రేమిస్తున్నావు? నువ్వు నిజంగా అంతే కనుక నువ్వు ప్రేమిస్తే, ఆయనని ఎంత ప్రేమించాలో, ఎలా ప్రేమించాలో నువ్వు ఎరిగి ఉండి అలాగే ప్రేమిస్తే ఏం చేస్తాడు తెలుసండి? నీ కొరకు సిద్ధపరిచి దాచి ఉన్న మేలు ఎన్నో. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని మీద నుండి ప్రేమ మనస్సు దేని మీదకి పోతుందో అది తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాలి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. అప్పుడు అతని కుమారుడు ఉన్నాడు. దేవుడు అతన్ని పరీక్షించడానికి ఇన్ని సంవత్సరాలకు ఒక అద్భుతమైన ఆశ్చర్యకమైన కార్యం ప్రపంచమంతా తెలుసుకున్నట్టు నేను అతన్ని అనుగ్రహించాను కదా, ఇక దీని కొరకు ఇప్పటిదాకా నా వెనకాలే ఉన్నాడు, నేను చెప్పింది అలా చేశాడు. ఇప్పుడు కుమారుడు వచ్చాడు, ఏం చేస్తాడో చూద్దామంటే కుమారుడు నీకంటే ఎక్కువ కాదు, నువ్వు లేకపోతే ఈ కుమారుడు కూడా లేడు, కాబట్టి నాకు నీవే ఎక్కువ తప్ప ఇదంతా నాకు కాదు అని గ్రహించి అలాగే రుజువు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకు ఏమేమి ఇచ్చాడో, ఏమేమి ఇస్తాడో, ఇప్పుడు ఎంతగా మనము దీవించబడ్డామో, మనం ఏ విధంగా లోకంలో బ్రతుకుతున్నామో అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి.
మత్తయి సువార్తలు 10:37 మనందరికీ తెలుసు. కుమారునైనా కుమార్తెనైనా ఏదైనా, తల్లినైనా తండ్రినైనా, కలిగింది ఏదైనా దేవుని కంటే ఎక్కువ ప్రేమించమన్నాడు. అలాగే లూకాసు వార్తలో 14:26 అంటాడు, తన ప్రాణమును సహా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు, ప్రాణము కూడా ఆయన కంటే తక్కువే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? మరి ఆయన ఇవ్వకపోతే ఈ ప్రాణం ఎక్కడిది? ఆయన ఇవ్వకపోతే ఈ దేహం ఎక్కడిది? మనకందరికీ తెలుసు, మన శరీరమును మన ప్రాణాత్మలను మనం బాగా ప్రేమించుకుంటాం. అసలు ఆత్మను ప్రేమించేవాడు ఈ రెండింటిని అంత పెద్దగా ప్రేమించడు, నిర్లక్ష్యమే చేస్తాడు. ఎందుకంటే ఆత్మే నిత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవించేది చివరి వరకు ఉండేది. ఆ సంగతి ఎరిగి ఉంటే నన్ను ఇలా ప్రేమించాలి అని ప్రభువారు చెప్పారు. అలా గనక మనము ప్రేమించడం, అబ్రహాం ఇప్పుడు క్రియల ద్వారా రుజువు చేసుకున్నాడా లేదా? కనుక మనము కూడా అవసరం వస్తే దేవుడు అడిగితే, అసలు అడిగేది ఏంటంటే ప్రతి నిమిషంలో మనము దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించడం నేర్చుకోవాలి. అలా నేను ప్రేమిస్తున్నాను, నీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను అని అనడం కాదు, క్రియల ద్వారా రుజువు చేసుకోమని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలా ప్రేమిస్తున్న మనము అలా ప్రేమిస్తూనే ఉంటే ఆయన ఆల్రెడీ ముందే మనలను ప్రేమించాడు గనక మేలు కలుగునట్లు సమస్తము మనకు సమకూర్చి జరిగిస్తాడు. మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనపడలే, చెవికి వినబడలే, అంతరంగానికి గోచరము కానివి దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అండి, అబ్రహామే గనక కష్టపడి సంపాదించుకోవాలనుకుంటే ఆయన అంతకన్నా అంత ధనవంతుడు అవుతారా? అంత ధనం సంపాదించుకోగలండి. ఆయన ఇంకా యాత్ర చేస్తూనే ఉన్నాడు కదండి. ఏ వ్యవసాయం చేశాడు, ఏ బిజినెస్ చేశాడు, ఏం చేశాడని అంత ధనవంతుడయ్యాడు? అక్కడ ఉన్నటువంటి ఆ హామరు కుమారులు ఆయననేమన్నాడు, అయ్యా నేను పరదేశిని, నా భార్యను పాతి పెట్టుకుంటకు నాకు స్థలం లేదు, కొంచెం ఆ ఫలాని స్థలము నాకు నచ్చింది, అది నేను డబ్బులు ఇస్తాను ఇవ్వండి అంటే వాళ్ళు ఏమన్నారండి? 23:5 తర్వాత చదువుకోండి. ఏమయ్యా పరదేశం అంటావేంటయ్యా, మీరు మా మధ్యలో మహారాజులా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. మహారాజులాగా ఎందుకున్నాడు? ఎట్లా అయింది? ఎలా అర్థమైంది? పూటకు 800 మంది 700 మంది భోజనం చేస్తున్నారండి పూటకు. మరి ఎంత మహారాజు అయితే పెట్టాలి అంతమందికి? మహారాజుగా అయ్యాడా లేదా? ఎక్కడ నెత్తుకొస్తున్నాడా? దేవుడిచ్చింది అదంతా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏ భౌతికంగాను ఏ విధంగా చూసినా మనుషులను గమనించినా ఆయన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు గనకనే అంత హెచ్చించబడడానికి, అందరూ ఆ నోట ఒప్పుకోవడానికి కారణమయ్యాడు అబ్రహాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే వాడిని నిజముగా హృదయపూర్వకంగా ప్రేమిస్తే నువ్వు మరుగై ఉండలేవు, ఒప్పుకోకుండా ఉండలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనందరికీ తెలుసు, అయ్యగారికి ఉన్నటువంటి ఈ సంఘాలే కాకుండా ఈ ఐఎఫ్జే ఒక్క మీటింగ్ జరిగితే ఎంతమంది అసలు ఏంట్రా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారా ఇరుగు పొరుగుకో ఆశ్చర్యం అవుతుంది. నల్గొండలో కూడా ఒక అతను మన బన్నే ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం నెరవేరడం మొదలుపెట్టేసింది. నిలబెస్తుంటే చూసి పక్క ఇంటి దగ్గర పక్క పొలం వాడు బస్త బియ్యం వేసిపోయిండు. హే, ఎవరు నువ్వు, ఎందుకు వేస్తున్నావు ఇక్కడ అంటే, మీ బార్డర్ పక్కదే, మీ ఏమంటారు కంచె పక్కదే మా పొలం అండి. ఇవి వచ్చిపోయే వాళ్ళు ఒకటే ఇస్తరాకులు తగలబెడుతుండే, చూసిన ఎంతకన్నా ఒడుస్తలేవు. ఒకటే ఏంటండి ఇది, ఇంతగానో ఉండేది. ఇది బాగానే పుణ్యం కట్టుకుంటుండినా, నాకు కూడా కొంచెం పాలు వస్తుందనంటే బస్త బియ్యం వేసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడుంటే అక్కడ మనం పరదేశులము కాదు, మనం మహారాజులం. సూత్రం ఎక్కడుందంటే ఆయనను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. దేవునికి మహిమ కలిగిన గాక. మనమంతా భూమి మీద మన సొంత ఊరు మనది ఇది కాదండి, మనం అంతా పరదేశులమే.
అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే. కానీ ఇక్కడున్నంతసేపు మనల్ని మహారాజులుగా పిలవడం దేవునికి ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. మన మహారాజులుగా కనబడడం దేవునికి ఇష్టం. మహారాజులుగా ఉండడం దేవునికి ఇష్టం. హల్లెలూయా. తప్పకుండా దేవుణ్ణి ప్రేమించడంలో హృదయపూర్వకముగా అన్నిటికంటే ఆయననే ఎక్కువ ప్రేమించాలి. ఏది నీకు బాగా ఇష్టమో దానిని దేవుని దగ్గర పెట్టమని దేవుడిని అడిగితే ఏ మాత్రం వెనకాడదు. పెట్టగానే మొత్తం పోదండి, ఇంకా కల్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆశీర్వాద కారణంగా చేస్తాడు. ఒక్క కొడుకే కాదండి, వేలు 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 జనములకు తండ్రిగా అబ్రహాం పిలువబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము మన కంటికి కనబడని, మన చెవికి వినబడని నీ అంతరంగంలో ఉన్న ఆశను దేవుడు ఒక దినమున నీ ఎదుటికి తెచ్చి పెడతాడు. నువ్వు అది రావాలంటే, అది నీకు కావాలంటే నువ్వు ఆయన్ను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే చివరికి నీ ప్రాణం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట దేవుని వాక్యంలో చదువుకుందాం. ఆదికాండము 42:36. 42:36. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమియోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. చాలండి. ఈ సందర్భం మనందరికీ తెలుసు. కానానులో కరువు ఉంది, ఐగుప్తులో ధాన్యం ఉంది. ఇది విపరీతమే. దేవుని బిడ్డలకేమో కరువు వచ్చింది, అన్యులకేమో సమృద్ధి వచ్చింది. సరే, ఒక్కొక్కసారి అలా జరుగుద్ది. మేలు కొరకే దేవుడు అన్నీ చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి ధాన్యం కొరకు వెళుతుండగా యోసేపు అంతకుముందే మృగములు చీల్చాయని వీళ్ళన్ని పిచ్చి మాటలు చెప్పి తమ్ముడిని అమ్మినటువంటి సంగతి తండ్రికి తెలియదు కనుక, మీరైనా వెళ్ళండి, వెళ్ళి ధాన్యం తీసుకురమ్మంటే 11 మంది వెళ్ళారు, 10 మందే వెళ్ళారు కదా. ఆయన గుర్తుపట్టిన వాడై అలా కఠినంగా మాట్లాడతాం, మీరు వేగులు వారు అనడం, వెళ్ళి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని తీసుకురండి అని, ఇవన్నీ మనకు తెలుసు కదా. తిరిగి ధాన్యం తీసుకొని వచ్చినప్పుడు అన్నాడు, అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, ఇక్కడ ధాన్యం అయిపోయింది, వీళ్ళు మాత్రం వెళ్ళట్లే. ఏంటి వెళ్ళట్లేదేంటి? అందరం ఇంతమంది మీ దగ్గర 70 మంది ఉన్నారు. వాళ్ళు ఉపవాసం ఉంటుంటారు పిల్లలంతా. ఏంట్రా మీరు వెళ్ళట్లేదంటే, అక్కడున్న ఏలుతున్న రాజు, ఐగుప్తును ఏలుతున్నటువంటి రాజు ఒక మాట చెప్పాడు. ఆ ప్రభువు ఒక మాట చెప్పాడు. అన్ని విషయాలు మమ్మల్ని అడిగాడు. అసలు మమ్మల్ని అరెస్ట్ చేశాడు. షిమ్యోన్ అక్కడ పెట్టింది. అందుకే షిమ్యోన్, మీరు నిజంగా వేగుల వారు కాదు అని నాకు రుజువైనప్పుడు షిమ్యోన్ని ఇస్తానులే అని అక్కడ పెట్టాడని చెప్పారు. మరి ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం? బెన్యామిని తీసుకురమ్మన్నాడు. అయ్యో బాబోయ్, ముందేమో యోసేపు అసలు అడ్రస్ లేడు, ఇప్పుడు షిమ్యోన్ అక్కడ పెట్టొచ్చారు ధాన్యం కోసం. ఇప్పుడు మళ్ళా చిన్నోడు, వీడు ఆఖరి వాడని, వీడిని నేను ఎంతో అల్లారు ముద్దుగా నేను దగ్గర పెట్టుకుంటే వీడిని కూడా తీసుకెళ్తాను. ఇదంతా నాకు ప్రతికూలముగా జరుగుతుంది. నేను సజీవంగా సమాధిలోకి వెళ్ళాలనిసిన ఆ దుస్థితి వస్తుంది. ఎందుకంటే ముందే యోసేపు లేడు, ఇప్పుడేమో షిమ్యోన్ అక్కడ పెట్టొచ్చారు, మళ్ళీ ఇప్పుడు బెన్యాముని తీసుకెళ్తానని. ఇదేమిరా బాబు అని దుఃఖపడ్డాడు. నేను సజీవంగా సమాధిలోకి వెళ్ళాల్సి వస్తట్లుంది అని చెప్పి బాధపడ్డాడు. సరే, అందరు అడిగారు, ఒప్పుకోలేదు. చివరికి యూదా పూటపడిన వాడై తీసుకుని వెళ్ళాడు కదండి. ఆ విషయం మనము చదువుకుందామా? 48:11 చదువుకుందాం. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనుపరచి ఉన్నాడనగా. చాలండి. ఏమండి, ఇప్పుడు ఏం జరిగింది? మీరు ఆదికాండం ఎప్పుడైనా చదివారా? పేరే ఆదికాండం అండి, అది ప్రారంభ గ్రంథం. అది చదవకపోతే వేస్ట్గా. ఇక ప్రకటన దాకా ఎప్పుడు వస్తారు? మీరు చదివేశారా? చాలామంది అనుమానంగా చూస్తున్నారు నన్ను.
మీరు రెఫరెన్స్ పెట్టి చెప్పినప్పుడు మేము ఎందుకు చదువుతూ ఉంటాం. దండం పెట్టి చెప్తా, ప్రతి వారం చెప్తూనే ఉన్నాను, బైబిల్ చదవాలి మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటుండే, అసలు నీ ముఖమే నేను చూడనని అనుకున్నాను నాన్న, నీ పిల్లల్ని నాకు చూపించాడు దేవుడు. చపలు కూడా దేవుని మహిమపడతాం. ఏ విషయాల్లో మనము నిరాశతో ఉన్నామో, ఏది ఆశపడితే అది ఇంకా మనకు కనపడట్లేదు, ఏది మనం ఇంకా పొందుకుంటామా బ్రతికిన కాలంలో, అవన్నీ సాధ్యమా, మనం చేయగలమా, మనకు వస్తుందా అని ఏ విషయంలో మనం ఎదురు చూస్తూ బాధపడుతున్నామో, మన కన్నుల ముందుటికి అవి తెరలో దేవుడు దేపోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నిరాశపడాల్సిన అవసరము లేదు, నిస్పృహతో మాట్లాడాల్సిన అవసరము లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టు. అన్నిటికంటే ఎక్కువగా ఆయనకే ప్రాధాన్యత ఇవ్వు. నీకేం కావాలో అది నీ ముందుటికి తెచ్చేవాడు ఆయన. నీకు హామీ ఇస్తున్నాడు, నీకు మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చే దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొంతింటి కళ కొంతమందికి ఉంటుంది, ఎప్పటికి వస్తుందో ఏమనుకుంటున్నామంటే, ఇంకా ఇంకా ఎన్నో విధమైన ఆశలు ఉంటాయి మనకు. నీవు అన్నిటికంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధే ముఖ్యం అనుకో, దేవుని సన్నిధే పెన్నిదిగా భావించు. ఉదయకాలం లేచిన దగ్గర నుండి మరలా పడుకునే వరకు ప్రతి గడియ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చాకే మనం ప్రాధాన్యత ఇచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ పరిస్థితి వస్తే, ఆ అవసరం వస్తే తప్పకుండా దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చాకే మనకు ప్రాధాన్యత అనుకుంటే గనక, కంటికి కనపడంది, చెవికి వినపడంది, అంతరంగానికి గోచరము కానిది కళ్ళ ముందుకు వచ్చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. షిమ్యోను లేడు, యోసేపు అసలే లేడు, ఇప్పుడు బెన్యామీని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకేమైపోతానని భయపడిన యాకోబుకు అందరు ఉన్నారా లేరా? యాకోబు కనపడలేదు కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు క్షేమంగా ఉన్నారు, రాజుగా ఉన్నారు, రాజ్యమేలేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతా అయిపోయిందని నేను సమాధిలోకి ఇలాగే నేను వెళ్తానేమో అనుకున్న వాళ్ళు అక్కడ ఆ రాజుకు ప్రార్థన చేసే స్థాయిలోకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక కంటికి కనపడని, చెవికి వినపడని, అంతరంగమునకు గోచరము కాని మేలులను దేవుడు నీ కొరకు నీ కొరకు నీ కొరకు దేవుడు సిద్ధం చేశాడు. ఏది అడుగుతావో, ఏది ఆశపడతావో అది నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన అడిగేది నువ్వు ముందిచ్చేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మనస్సు అడిగాడు, నీ హృదయాన్ని అడిగాడు. ఈ హృదయం అంతటి మీద, నీ జీవితం అంతటి మీద ఆయనకు అధికారం ఇవ్వమన్నాడు. అన్నాడా లేదా? తన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చిత్తమే మన పట్ల నెరవేరాలి, ఆయన ఇష్టమే మన జీవితంలో నెరవేరాలి, ఆయన ఇష్టమే మన కుటుంబం విషయంలో నెరవేరాలి. అప్పుడు నీవేది అనుకుని అవుతుందా అనుకుని నిరాశగా ఉంటావో అదే నీ కన్నుల ఎదుటికి దేవుడు తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు నేటికి సజీవుడిగా మనతో కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకనే మనము చూసేవారికి అయిపోతుంది, ఏం చేస్తారు, ఏమవుతుందో అర్థం కాకుండా ఉన్న పరిస్థితులను మరలా వాళ్ళ కళ్ళ ముందే మనం హెచ్చించబడటం, మనం ఉన్నత స్థానంలో ఉండడం వాళ్ళంతా చూస్తారు. అది మన చేతిలోనే ఉంది, మనం ఆయన్ని ప్రేమించే విధానాన్ని బట్టే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమించే వాళ్ళని ఏది నీకు ఎక్కువ ఇష్టమో అదే అడుగుతాడు దేవుడు. మరి అప్పుడు ఇంకొట్టిస్తా ప్రభా, ఇది వద్దు కానీ అనొద్దు. ఓకే, ఇక నిద్ర బాగా ఇష్టం అదే అంటాడు, ఇది ఇష్టం అదే అంటాడు. ఓకే, అలాగే కొన్ని గాంభీరం ఏమో అంటారు కదా, అన్నీ అడుగుతాడు. అవన్నీ నాకు డాంబికంగా ఉండడం ఇష్టమే, ఇట్లా సామాన్యంగా ఉండడం నేను ఉండనా అని దేవుడు ఏది అడిగాడో అది ఇచ్చేసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇయ్యడం కాదు, బలిపీఠం మీద పెట్టాలి. బలిపీఠం పెట్టిన తర్వాత మరలది నీది కాదు, ఆయన అంగీకరిస్తే అది నీదవుతుంది. దేవునికి మహిమ కలిగిన గాక. ఎన్నోసార్లు దైవజనుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. అంటే నాకొక ఆలోచన ఏంటంటే, ఎప్పుడప్పుడే మనం మర్చిపోతున్నామేమో. అందుకే మళ్ళా ఈ ఆదికాండం 22వ అధ్యాయం కాడికి మళ్ళీ ఎందుకు వచ్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే తప్పకుండా నీవు ఆశపడేది, నీవు కావాలనుకున్నవి ఇప్పుడు నీ కంటికి కనబడకపోయినా అవన్నీ నీ కళ్ళ ముందు దేవుడు కనపడేలా చేస్తాడు. మనం చేయాల్సింది ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించడం, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21, 22 వచనాలు మనము చదివితే, అక్కడ మనకు తెలుసు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు దానియేలు. ప్రాణాన్ని ప్రేమించాడా, దేవుణ్ణి ప్రేమించాడా? తెలుసా అండి దానియేలు స్టోరీ? సండే స్కూల్కి వెళ్ళిపోదాం మనం అందరం. దానియేలు స్టోరీ తెలుసా? చదివితే మనకు అర్థమవుతుంది. అర్థం కాని భాష ఏం కాదు. ఓకే. దానియేలు ఏ విషయములోనూ నేరం మోపడం వల్ల కాక ఒకడు పెట్టారు ఏమని 30 దినముల వరకు ఎవరి దగ్గర అతడు ప్రార్థన విచారణ ఏమీ చేయకూడదు. ఆయనకు తెలుసు ఈయన ప్రార్థన చేయకుండా పూట గడవదు అని. మనకు గడుస్తుందండి? ఎందుకు గడవదండి? అర్జెంట్ పని అంటే పొద్దున్న లేచి పరిగెట్టవే, ప్రార్థన తర్వాత చేసుకోవచ్చు, రాత్రి వచ్చాక మళ్ళీ రావాలిగా. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మనం ఇలా ఉన్నాం. ఇంకా ఆయన ప్రేమను మనము లోకో చేయొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాలం మెలుకు రాగానే ముందుగా ఆయన నామస్మరణ చేద్దాం, ఆయనతో మాట్లాడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నిటికంటే ఎక్కువగా ఆయనకు ప్రాధాన్యత ఇద్దాం. ఆయననే ప్రేమించేవారుగా మనం ఉందాం. దేవుని కంటే ఎక్కువ ఏది లేదు. మేము కామవరపుకోటలో సేవ ప్రారంభించినప్పుడు చాలా ఏమనాలి, పేదరికంలో ఉంది, ఆ కరువు ప్రాంతంగా ఉంది. మేము అప్పటి వరకు అలా ఉంటుందని ఆ ఊరు అట్లా మాకేం తెలియదు. సరే, దేవుని మహాకృప చేత చాలామంది రక్షణ పొందారు. ఒక అతను అంతకుముందు అసలు ఆయన డ్రెస్సింగ్ అదంతా చూస్తే ఊరు వాళ్ళందరూ, ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం, తెల్లని బట్టలు వేసుకుని ఆదివారం గుడికి వస్తుంటే ముచ్చటైపోయేదంట ఊరు వాళ్ళందరూ. ఎవరెవరు చూడరా ఎలా కష్టం చేసుకునేవాడు, ఎలాగా పొలంలోకి పని చేసుకునేవాడని ఆశ్చర్యపడ్డారు. అతను ఒక బండి కిరాయి అంటారు కదా, అద్దెకు బాడుగ, అదే ఆయన డ్యూటీ, ఇంకేముండదు. అతన్ని పరీక్షించుటకు రైతులు అన్నారు, ఎంతరా రోజుకు నువ్వు బండి బాడుగకు మాకు ఇస్తే, అద్దెకు మాకు ఇస్తే ఎంత అంటే ఇంత అని చెప్పాడు. అంతకు డబల్ ఇస్తాం, ఆదివారం రా అని చెప్పారు. డబల్ కాదు, త్రిబుల్ ఇచ్చినా నేను రానన్నాడు. తెలుస్తాం. హల్లెలూయా. అలాగ ఒక్కరే కాదండి, మార్చి అందరు పరిశీలించారట. అందరూ ఓడిపోయారు, ఆయన గెలిచాడు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. శనివారం రాత్రి, నా సాక్ష్యం బుక్కులు చదువుతురు కానీ, శనివారం రాత్రి ప్రార్థన ఉంది, విజ్ఞాపన కూడిక ఉంటుంది. ఆ రోజే వరి చేను కొయ్యడం, కళ్ళంలో ధాన్యం పెట్టడం అవన్నీ కూడా జరిగినాయి. అనుకోకుండా అలా కలిసి వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళాలి. ధాన్యం అక్కడ ఉంది, పైన మబ్బులు పడుతున్నాయి. ఆ రైతు ఏం చేశాడు తెలుసా? వేరొక ఆయన, అబ్రహాం ఆయన పేరు, వెంకటేశ్వరరావు అయితే ప్రార్థన దేవుడి పేరు మార్చండి అంటే ఇక అబ్రహాం అని పెట్టారు. ఆ యొక్క వాళ్ళు రైతులు చూస్తుండగా ధాన్యం చుట్టూ ఒక గీత ఇలాగ వేసి సిలువ గుర్తించి శనివారం ప్రార్థనకు వచ్చాడు. అరే, వర్షం వచ్చేలాగుంది, ఏదో ఒకటి చేయి, వీటిని ఏదైనా చేయి, లేకపోతే గబగబా నలుగురు సాయం తీసుకొని బస్తాలలోకి ఎక్కి ఇంట్లో పడేసాకెళ్ళరా ప్రార్థన, ఇంత ధాన్యం నాశనం అయిపోతుందని ఈ చుట్టుపక్కల అందరు చెప్పారు. ఏం కాదు, అయినా పర్వాలేదు, నేను ఆయన సన్నిధికి వెళ్ళాలి అనుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా చేసి వచ్చాడండి. ఆ రైతులందరూ ఆశ్చర్యపడేలాగా చుట్టూ వర్షం పడింది, అక్కడ పడలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనంట, నువ్వు ప్రేమించడం మొదలు పెడితే, ఇలాంటి పరీక్షలే దేవుడు నీకు పెడితే, నీకు
ఘనత కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలిగిన గాక. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 1 కాదు 2 కాదు, లెక్కలేని అద్భుతములు, పరిశోధింపజాలని మహాకార్యములు చేయువాడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మూలకు చిన్న ఇల్లు కట్టుకున్నారు రేకులతో అయ్యగారు. ఇక్కడ ఖాళీ స్థలం వదిలిపెట్టేసి ఇక్కడ చిన్న చర్చి కట్టారు. ఓకే, ఈ మధ్యలో ఖాళీ స్థలము అంతా ఉంది. మేము అప్పుడప్పుడు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుని మరి చైర్స్ చేసుకొని కూర్చునేవాళ్ళం. పెద్ద వర్షం వచ్చిందండి ఒకరోజు. అయ్యగారు లేరు, సేవ కొరకు వెళ్ళారు, పాప నేను ఇద్దరమే ఉన్నాం. అది ఆ బేస్మెంట్ కూడా పెద్దది వేయలేదు మన చర్చికి, చాలా చిన్నది కట్టాం. అప్పుడు బడ్జెట్ లేదు. అయితే కాసేపటికి నీళ్ళు పెరుగుతున్నాయి. ఈ సైడ్ అంతా నీరు నిండిపోయింది, ఈ సైడ్ అంతా నీరు నిండిపోయింది. ఆ కాంపౌండ్లో నీరు ఉంటుంది. అయితే లోపలన్నీ వేసి ఉంచాం కదా అత్తమ్మ, ఇప్పుడు ఎలాగ ఒకసారి బయటకు వస్తుంది, లోపలికి వచ్చి నాకు చెప్తుంది, ఏం కాదులే బిడ్డ, తగ్గుతుండొచ్చు, చూద్దాం అంటున్నాం. తగ్గట్లేదు. రాత్రి అయిపోయింది, ఇంకా 11 దాటుతుంది అనుకుంటా సమయం. ఏం చేయాలా? ఈ లోపలికి వెళ్ళిపోతాయి, ఇంట్లోకి వస్తాయి నీళ్ళు. ఆ పరిస్థితిలో ఉన్నాం. అక్కడ నిలబడి దేవా నువ్వు కనికరించు అని ఒక్క మాట ప్రార్థన చేసి, ఈ మా గ్రౌండ్లో ఉన్న ఈ నీరంతటిని భూమి పీల్చుకొనును గాక. ఏమండి, ఆ చుట్టుపక్కల సంగతి నాకెందుకు? ఓకే అని ప్రార్థన చేసాము. ఇద్దరం ఏకీభవించి ప్రార్థించి ఇక నేను లోపలికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఒక 5-10 నిమిషాల్లోనే అత్తమ్మ నీళ్ళు మొత్తం వెళ్ళిపోయిందని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నేనేం జ్ఞాపకం చేశానంటే, చాలు అనని భూమి అని నువ్వు చెప్పావు. చాలు అనకూడదు, ఇప్పుడు నీళ్ళని లాక్కేసుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుడు మనం ఆయనను ప్రేమిస్తున్న వాళ్ళమైతే, ఆయన కొరకు నిలబడాలని అనుకుంటే, అన్నిటికంటే ఎక్కువగా ఆయనకే ప్రాధాన్యత ఇస్తే ఇలాంటి లెక్కలేని అద్భుతాలు నీ జీవితంలో చేసి చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అన్ని పరిస్థితులకు, అన్ని సమయాలకు చాలినవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో వేదనతో ఉన్నాడు యాకోబు. కుమారుడు ప్రేమించే కుమారుడు యోసేపు లేడు. తర్వాత ఏ కరువు దేశమో ఏమోలే, అక్కడికి వెళ్ళి ధాన్యం తెచ్చుకొని పొండి, కరువు ఇలా వచ్చిందని పిల్లల్ని పంపితే షిమ్యోన్ని అక్కడ పెట్టేశారు. ఇప్పుడేమో మళ్ళీ బెన్యామీన్ని తీసుకొని పోవాలంటున్నారు. అయితే ఏమన్నాడు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, బెన్యామీనుని కూడా తీసుకుని వెళ్తున్నారు, నేను సజీవంగా సమాధిలోకి వెళ్ళే పరిస్థితి వస్తుందిరా అని బాధపడ్డాడు. కానీ ఆ బాధ ఏమీ పడాల్సిన అవసరం లేకుండా ఎవరు లేరనుకున్నారో వాళ్ళ పిల్లల్ని చూపించాడు దేవుడు. అంత మాత్రమే కాదు, నానా యోసేపు చనిపోలేదు. యోసేపు ఆ దేశమంతటికి ప్రభువుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫరో ఇంటికి దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోసేపు మాట లేకుండా ఏం జరగట్లేదు నాన్నగారు అని చెప్తే ఎంత సంతోషమైందో చెప్పలేం. దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఏది కనబడట్లేదో, మనం ఇంకా ఏది పొందుకోలేదో, ఏది ఆశపడితే కూడా మనం ఇంకా రాలేదో, ఒకే ఒక సూత్రం, నువ్వు ఆయన అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించు. దేవునికి మహిమ కలుగును గాక. అవన్నీ నీ కళ్ళ ముందుకు దేవుడు తెస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము సత్యమేనని మనము గ్రహిస్తే కనుక తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించమని మాటల్లో కాదు, దానియేలు రుజువు చేశాడు. సింహపురంలో ఏమన్నారు, 30 రోజులు కనుక ఎక్కడ ప్రార్థన చేసినా రాజుగారి దగ్గర తప్ప సింహపురంలో వేయాల్సిందే అంటే, మరి ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ప్రభా నీకు తెలీదా స్వామి, మరి నేను ఇక్కడ బతకాలి కదా, నా మీద బోళ్ళు ఆధారపడి ఉన్నారు కదా, కాబట్టి మరి నేనేం చేయలేదు, అంతా నీకు తెలుసు అని చెప్పేసి ప్రార్థన మానేశాడా? యథావిధిగా ఇట్టి శాసనము సంతకము చేయబడనని తెలిసినను యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేశాడు దానియేలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోయిందా ప్రాణం? ఏమన్నాడు చదవండి, చదువునానా 22.
నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. చాలండి. ఏం చేశాడంటే, నా దేవుని దృష్టికి నేను యథార్థవంతునిగా నీతిమంతుడిగా నేను కనబడ్డాను కాబట్టి సింహం నోళ్ళు మూసేశాడని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మీదికి ఏది ఉప్పెనగా వస్తుందో, మనల్ని ఏది భయపెడుతుందో ఆ భయపడే దానిని దేవుడు తొలగిస్తాడు. ఎందుకంటే మనము ఆయన దృష్టికి నిర్దోషులముగా నిందారహితులముగా ఉన్నాం కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపం రాజుగారు దానియేలు అంటే చాలా ఇష్టం, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. కానీ ఈయన ఏం భయపడలేదండి. దేవుడున్నాడు నాకు, నేను ఆయనను ఎంత ప్రేమిస్తున్నాను, ఆయన దృష్టికి నేను ఎంత యథార్థంగా ఉన్నాను, ఏ విధంగా నిర్దోషిగా బ్రతుకుతున్నా ఆయనకు తెలుసు కనుక ఏం పర్వాలేదు అనుకున్నాడు. ఆ 30 దినములు ఆయన ఎంత పీరియడ్ పెట్టారో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రాబో దినముల్లో అలాంటివి ఒకవేళ వస్తే మనం ప్రార్థన చేస్తామా? చాలాసార్లు అయ్యగారు జ్ఞాపకం చేశారు. సిరియాలో అనుకుంటా భయంకరమైనటువంటి యేసుక్రీస్తును అంగీకరించి ప్రార్థిస్తున్న వారి మీదికి భయంకరమైన శిక్ష వచ్చింది. వరుసగా ఆ శిక్ష ఎవరైతే పొందుకోవాలో, ఎవరినైతే వాళ్ళు ఎంచుకున్నారో వాళ్ళని నిలబెడితే మొదటి వాడిని నరుక్కుంటూ వస్తే అసలు పక్కోడే అదిరిపోయే నరవాలి కదా. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే 9 మంది వెళ్ళిపోయిన 10వ వాడు కూడా అలాగే నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేనంట, వీళ్ళ కోసం భక్తి చేయట్లే, ఈ పక్కోళ్ళ కోసం మనం దేవుని ఆరాధించట్లే. నీకు ఆయనకు వ్యక్తిగతమైన సంబంధం ఉంది కాబట్టి, నీవు ఆయన అంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి ఎవరికి వాళ్ళే వాడు నరకబడుతున్న తలలు చూడట్లే, ఆయన చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుణ్ణి అన్నిటికంటే, అందరికంటే, అన్ని పరిస్థితుల కంటే ఎక్కువగా ఆయనను మనం ప్రేమిస్తే ఆయన మంచి దేవుడు వాటన్నిటిలో విడిపించడమే కాదు, మనకు ఘనతను కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దానియేలు ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లుగా మనకు తెలుసు, వాక్యంలో మనకు రాయబడి ఉంది. కాబట్టి మనమందరము కూడా మన పరిస్థితుల కంటే, మనకంటే, మనం ప్రేమించే వాటన్నిటికంటే ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమించాలి అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎలాగ మనకు సిద్ధపరిచి దాచి ఉంచడం మాత్రమే కాదు, ఎలాగ మనకు ఊరట కలిగిస్తాడంటే యోహాను 17:10 అంటాడు, నావన్నీ నీవి, నీవి నావి అన్నాడు. అవునా? ఆయన అన్నీ మనయి కరెక్టేనా? అది అక్కడ దాకా అయితే రైట్. ఆయన అన్నీ మనయే, మళ్ళీ మనయి దేవునికి ఎందుకండి పని లేక, ఎందుకు అడుగుతాడు? అలా అడుగుతాడు. కానీ అసలు నేనంటాను, నీ కాడ నీ వెనక ఉన్న అన్నిటికంటే ఎక్కువగా నీవే కావాలి, ఆయనకి నీవే కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక పాట పాడతారు కానీ, నీకంటే ఎక్కువగా నన్ను దేన్ని ప్రేమించనీయక అనేదో పాట ఉంది కదా. నిన్ను గాక మరి దేనిని, సింగర్, నన్ను ప్రేమించనీయకు అని పాడతారు. నిజంగా వాస్తవమేనా? అది వాస్తవమేనా? అలా కోరుకొనే ఆ పాట పాడావా? అందుకని ఎన్నోసార్లు చెప్పా, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, పాడతారని. అబద్ధాలు అస్సలు ఆడరండి, చాలా మంచోళ్ళు, కానీ పాటలు మాత్రం సూపర్ పాడతారు. అబద్ధాలు పాడతారు. నేనంటాను, నువ్వు పాడావా? నిజంగానే అలాగే కోరుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను తప్ప లోకంలో ఎక్కువగా దేన్ని ప్రేమించనివ్వకయ్యా, నాకు అది ఆశ, నా ఆశను అలా తీర్చు అంటే ఆ ఆశతో పాటు అన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి అక్కడ అంటాడు, దేవుడే యేసు ప్రభువే ప్రార్థన చేస్తూ, అయ్యా నీవన్నీ నావి, నావియు నీవి అన్నాడా లేదా? 17:10 ఆ మాట ఉంటుంది యోహాను సువార్తలో. అలాగే
లూకాసు వార్త 15వ అధ్యాయం 31వ వచనములో పెద్ద కుమారునితో మొహం మార్చుకొని ఇలాగిలాగా మాట్లాడిన అతనితో ఏమంటాడంటే, కుమారుడా, నీవెల్లప్పుడు నాతోనే ఉన్నావు గనక నావన్నీ స్తోత్రం హల్లెలూయా. ఆయన చెప్పినట్టు వింటూ ఆయన చుట్టే తిరుగుతూ ఒక చంటి బిడ్డ తల్లి దగ్గర ఎలా ఉంటుందో యేసయ్యతో మనకు ఆ బంధం ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడు చూసినా తల్లి చుట్టే తిరుగుతూ ఉంటుంది. అవునా కాదా? కొడితే కూడా ఏడ్చుకుంటే మళ్ళీ తల్లి దగ్గరికే వస్తారు. ఆయన ఒకవేళ ఇబ్బంది కష్టాలు నిన్ను నన్ను పరీక్షించుటకు వస్తే, మహా దుఃఖం వేదన నీకున్నా ఆయన చుట్టే ఉండాలి. ఆయన చుట్టే మన ప్రాణం తిరగాలి. ఆయన నా ప్రాణము ఎక్కువగా ప్రేమిస్తుంది, నా ప్రాణం కంటే నిన్నెక్కువగా ప్రేమిస్తావు. ఒక ప్రాణము మరి అంతరంగములో ఎలాగ ఈమిడిపోద్దు, నీతో నా బంధవంతిది అని దావీదు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చంటి బిడ్డ తల్లి చుట్టూ తిరిగినట్టే, తల్లి మీదనే ఉన్నట్టే, తల్లే సర్వంగా ఉన్నట్టే నీవు నేను కూడా మన దేవునితో అలాంటి బంధం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోవే అవతలికి, పో పిల్లుడా అని కొట్టినా సరే ఏడ్చుకుంటా మళ్ళీ తల్లి దగ్గరికి వస్తారు. కనుక నువ్వెంత ప్రేమిస్తున్నావో ఆయా సమయాల్లో నీకు పరీక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బలహీనతలు వస్తాయి. సలాంగొట్టిపోకుండా ఎంత వస్తే అంత దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎంత వస్తే అంతగా ఆయన నన్ను పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడని గ్రహించగలిగితే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. జనములకు తల్లిగా తండ్రిగా అందరి మధ్యలో మనము మహారాజులాగా కనబడేలాగా దేవుడు హెచ్చిస్తాడు. నీవేదేది ఆశపడి నీ కంటికి కనపడట్లేదని ఇప్పుడు అనుకుంటున్నావో అవన్నీ నీ ముందుకు తీసుకొని వస్తాడు దేవుడు. స్తోత్రం హల్లెలూయా. లేడనుకున్నవన్నీ యాకోబు చూశాడా లేదా? అంతకెక్కువ చూశాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అలాగే ఏదేది కోల్పోతాం అనుకుంటామో, ఏది మనకు ఉండదేమో అనుకుంటామో, ఇంకా అంతకంటే అనేక రెట్లు దేవుడు ఇస్తాడు. ఈ ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తే ఏమవుతుందండి? నలగొట్టబడితే బలహీనతలన్నీ వచ్చేస్తే బలహీనతల్లోనే ఆయన కృప అధికమవుతుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని కొరకు మనం ఏది ఎఫోర్డ్ చేస్తామో, ఏది పెడతామో, ఏది కావాలని అడిగితే ఇచ్చామో అంతకు అనేక రెట్లు దేవుడు మనకిస్తాడే కానీ మనకు నష్టం చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే రోమాలోనే 8:37 నుండి 39 వరకు రాయబడి ఉంది, ఏ శ్రమైనా, బాధైనా, దుఃఖమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన ఏ పరిస్థితి అయినా ఆయన ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు. దేవుని స్తోత్రం హల్లెలూయా అని నీవు పదే పలుకుతూ మాట్లాడితే ఆ సమస్యలు పరారైతే. నేను స్తోత్రం అంటే నువ్వు నమ్మితే సరిపోదు, క్రియల ద్వారా రుజువు చేయాలి, బయటికి చెప్పగలగాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. నాకు దేవుడు తప్ప, దేవుడు తర్వాతే ఏదైనా. అమ్మాయి మీ ఇంట్లో మీ అడిగినవన్నీ నేను తెచ్చిపెట్టను, అది దేవుడికి ఇష్టం లేదు, దేవుడు తర్వాత ఏదైనా అని ఇంటి యజమానులు ఇంటి వాళ్ళు అన్నారనుకో, పిల్లలు మీరు మారాన్ చేయరు, మళ్ళీ అడగరు. ఓకే, అలా ప్రతి విషయంలో మనము దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆయననే ప్రేమిస్తున్నామని క్రియల ద్వారా రుజువు చేసుకుందాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అబ్రహాము దేవునికి ప్రేమిస్తున్నాడని, ఆయనకు భయపడుతున్నాడని క్రియల ద్వారా రుజువు చేసుకు కనబడుతుంది అన్నాడు ప్రభు. ఓకే, నీవు నాకు భయపడువాడవని నాకు కనబడుతుంది అన్నాడు కదా. అలాగే నా దేవుని దృష్టికి నేను ఈ నిర్దోషినిగా కనబడ్డాను గనక నన్ను సింహ బోన్లో నుండి విడిపించాడని దానియేలు చెప్పాడు. కాబట్టి వినబడ్డం కాదు, కనపడేలాగా క్రియలు కలిగిన వారంగా, అది దేవుని ఎదుట మనము అనుసరించే వారంగా మనమందము ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, ప్రకటన 11:1 అంటాడు, నీవు దేవుని ఆలయములో ఉన్న వారందరినీ లెక్కించు అన్నాడు. అవునా? అంటే కింద ఏం రాశాడండి? 1, 2, 3, 4, 5 అని లెక్క పెట్టమనిలే, కొలత వెయ్యి అన్నాడు. అంటే దేవుని మీద
ఎంత భక్తి ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత క్రియలు ఉన్నాయో చూస్తాడంటండి. ఒక రాజుతో అన్నాడు కదా, నువ్వు త్రాసులో తూచగా తక్కువయ్యావు. 1, 2 అని వరుసగా లెక్క వేయటమని అనుకోదు. అమ్మో నేను ఆసరలో పడాలి, నేను ఆసర లేకపోతే ఎలాగా. ఇప్పుడు ఆసరతోనే మొత్తం లోకం నడుస్తుంది. కానీ దేవుడు మన భక్తి, మన విశ్వాసం, మన క్రియలు తోస్తాడట. ఆయన కలిగినటువంటి, ఆయన అనుకున్న స్థాయిలోకి మనం రావాల్సి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది 1, 2 మరి కనపడింది అని ఆయన కనపడిపోయినాయి, ఇంకేం పర్వాలేదు అనుకోవద్దు. బతికినంత కాలం ఆయన నీ క్రియలను గమనిస్తాడు, నువ్వు చూస్తూ ఉంటాడు. చూసిన ఆ క్రియలు, ఆ భక్తి, ఆ విశ్వాసం ఆయన తూకం వేస్తే ఆయన తూకానికి మనం సరిపోవాలి. ఆయన అనుకున్న స్థాయిలోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుల సేవ కూడా ఆ కొలమానానికి సరిపడాలి అని వాక్యంలో ఉంది. ఆ కొలమానానికి సరిపడినట్లుగా ఈయన గుండు నూలు అవి పట్టుకొని సంఘాన్ని కట్టాలి అని కూడా వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడికి నచ్చినట్టు సంఘం కట్టడానికి లేదు, దైవజనుడికి నచ్చినట్లుగా ఏం చేయడానికి లేదు. అలాగే దేవుడు మనందరికీ చెప్తున్నాడు, ఆయన దగ్గర ఒక కొలమానం ఉంది, ఆయన దగ్గర ఒక తూకం ఉంది. ఆ తూకములో నువ్వు నేను తూచబడినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఆయన తూకానికి మనం సరిపోవాలి, ఆయన కొలమానానికి మనము సరిపోవాలి. అక్కడ రాయబడి ఉంది. మీరు ప్రకటన గ్రంథం 11 మొదటి వచనం మీరు చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ ఏమని రాశాడు? లెక్కించుము అన్నాడు. కానీ పైన ఫుట్నోట్లో ఏం రాశారంటే, దేవుని ఆలయమును బలిపీఠమును అందులో పూజించు వారిని కొలత వేయము. కింద కొలత వేయమంటే తూచమని అర్థం, లెక్కించమని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే 1, 2, 3 లెక్క పెట్టుకొని ఇంతమంది వచ్చారన్నది కాకుండా నీ భక్తి, నీ విశ్వాసం, నీ క్రియలను ఆయన తూకంలో వేస్తాడు. మినీ టెకేలు ఫార్సిస్ అన్న దానిలో మొట్టమొదట చెప్పింది, నువ్వు త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడ్డావన్నాడు. కాబట్టి ఆయన కొలమానానికి మనము సరిపడే భక్తి చేద్దాం. ఆయన మన క్రియలను కొలిచినప్పుడు మనము కరెక్ట్గా ఉందాం. ఆయన దృష్టికి నిర్దోషులముగా కనపడదాం. ఆయన దృష్టికి మనం ఆయనకు భయపడుతున్నామని మనము కనపడదాం. తప్పకుండా మనం ఆయన్ను ప్రేమిస్తున్నట్టుగా రుజువు అవుతుంది. ఆ రుజువు అయినందుకు ఆయన కావలసినవన్నీ కూడా ఇప్పుడు నీ కనబడట్లే నీ ఎదుటకు తీసుకొచ్చి పెడతాడు. వాటిని నీకు ఆశ్చర్యపడే అంత అద్భుతంగా దేవుడు నీకు అవన్నీ ఇస్తాడు. ఎందుకంటే నన్ను యోసేపునే నేను చూడలేను అనుకున్నాను, కానీ వాళ్ళ పిల్లలను కూడా చూసే కృప నాకు ఇచ్చాడని యాకోబు దేవుని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీ ఊహకందని, నా ఊహకందని ఎన్నో కార్యములను దేవుడు చేయబోతున్నాడు, చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నా బిడ్డలను దేవుని సేవకు అర్పించి వారి కొరకు నేను ప్రార్థించేటప్పుడు ఎంతమందిని నేను చూడలే, ఇంకా 1,000 మంది నేను చూడలే. నా డ్యూటీని నేను చేశా. ఎంత ప్రేమించాలో అంత ప్రేమించా, ఏం చేయాలో అది చేశా. అందుకే దేవుడిని జనాలు నాకు చూపిస్తున్నాడు. నేను ధైర్యంగా చెప్పగలను. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మనమందరం అంతే, దేవుడికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏమీ లేదు. కనుక పరిపూర్ణంగా ఆయన మనల్ని ప్రేమిస్తాం. మనకంటే, మన ప్రాణం కంటే, మన కుటుంబం, ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే కూడా మన ప్రాణమే మనకు ఎక్కువ కనుక దానికంటే కూడా ఎక్కువగా దేవుని ప్రేమించే వారంగా ఉందాం. అలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి దానియేలు దేవుడు ఏ విధంగా తప్పించాడో, ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడో, ఏ విధంగా ఉన్నత స్థానంలో ఉన్నాడో మనందరికీ తెలుసు. అలాగే అబ్రహామును దేవుడు ఏ విధంగా దీవించాడో తెలుసు. కనుక మనము కూడా అంత ఉన్నత స్థానంలో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఈ మాటలు మనకు వినిపిస్తున్నాడు. ఆ విధంగా నడుచుకొని ఆయన నామ మహిమ కొరకు భూమి మీద వర్ధిల్లుదాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. త్వరగా మోకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి 2 మాటలు దేవునితో మాట్లాడండి.
మోకరించమనగానే చాలామంది బయటికి వెళ్తున్నారండి. అది